వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవ్రీ సాటర్డే మనం సోషల్ స్టడీస్ నేర్చుకుంటా ఉన్నాం. ఒక వీక్ జాగ్రఫీ, ఒక వీక్ పాలిటీ, ఈ విధంగా. సో ఈరోజు పాలిటీ క్లాస్లో సమైక్య వ్యవస్థ, ఫెడరల్ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. చాలా మంచి కోర్సెస్, ఎగ్జామ్కి ఎంతవరకు అవసరమో అంతవరకు చెప్పే కోర్సు మనకి అవైలబుల్గా ఉన్నాయి. తప్పకుండా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి. సో ఈ టాపిక్ నుండి మొన్న టీఎస్పిఎస్సి గ్రూప్ 1లో కూడా రావడం జరిగింది. చూద్దాం. అది సమైక్య వ్యవస్థ. జాతీయ ప్రభుత్వానికి ప్రాంతీయ ప్రభుత్వాలకు అంటే సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్కి మధ్య గల సంబంధాల స్వభావాన్ని బట్టి సమైక్య వ్యవస్థను, ఏకకేంద్ర వ్యవస్థను శాస్త్రజ్ఞులు విభజించారు. అంటే సెంట్రల్కి మరియు స్టేట్స్కి ఉన్న రిలేషన్స్ని బట్టి ఏకకేంద్ర ప్రభుత్వమా, సమైక్య ప్రభుత్వమా అని చెప్పడం జరిగింది. సో ఏకకేంద్ర ప్రభుత్వం అంటే కంప్లీట్లీ కేంద్రమే అన్నీ చూసుకుంటుంది అనేది అర్థమవుతూ ఉంది. ఒకటే అని. సమైక్య అంటే విభజన జరుగుతుంది, అధికార విభజన. ఎవరి వర్కులు వాళ్ళే చేసుకోవాలి. సో ఇదే క్వశ్చన్ మొన్న టీఎస్పిఎస్సి 1లో కూడా అడగడం జరిగింది ప్రిలిమ్స్లో. సో భారత రాజ్యాంగంలోని సమైక్య లక్షణాలు ఏంటి కనుక చూసినట్లయితే, ద్వంద్వ ప్రభుత్వము అంటే కేంద్రంలో యూనియన్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం. లిఖిత రాజ్యాంగము, రిటన్ కాన్స్టిట్యూషన్, మనది ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగము. అధికార విభజన, కేంద్ర జాబితా అని ఉంటుంది, రాష్ట్ర జాబితా అని ఉంటుంది, ఉమ్మడి జాబితా అని ఉంటుంది, అవశిష్ట జాబితా అని అంశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే దేన్ని ఏ విధంగా ఏ పరిధిలోకి వస్తాయి అనేది విభజన జరిగింది. రాజ్యాంగ ఔన్నత్యం అంటే ప్రభుత్వాలు చేసిన చట్టాలు రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలి. లేని పక్షంలో కోర్టులు వాటిని కొట్టివేస్తాయి. అంటే లిఖిత రాజ్యాంగము, ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ, అధికార విభజన, రాజ్యాంగ ఔన్నత్యము అండ్ దృఢ రాజ్యాంగము, స్వతంత్ర న్యాయశాఖ. ఇది ఏం ప్రెషర్లో పనిచేయదు కదా అది. అండ్ ద్వివిధ శాసనసభ అంటే లోకసభ మరియు రాజ్యసభ. సో ఈ విధంగా సమైక్య లక్షణాలు అయితే భారతదేశంలో ఉన్నాయి. దీంతోపాటు ఏకకేంద్ర లక్షణాలు కూడా ఉన్నాయి. అవి ఏంటి అనేది చూద్దాం. బలమైన కేంద్రం అంటే చాలా వరకు ఎవరి వర్క్స్ వాళ్ళు చేసుకున్నప్పటికీ కొన్నిసార్లు కమాండ్ చేయాలి అనుకుంటే కేంద్రము సెంట్రల్ ఫోర్సెస్ దింపుతూ ఉంటుంది అప్పుడప్పుడు స్టేట్స్లలో. సో ఆ విధంగా మనం బలమైన కేంద్రం అని చెప్పుకోవచ్చు. రాష్ట్రాలు అవిచ్ఛిన్నమైనవి కావు. ప్రత్యేకంగా ఒక్కో స్టేట్కి ఒక్కో గవర్నమెంట్ వారి పరిధుల్లో వాళ్ళు రూలింగ్ చేసుకోవచ్చు. బట్ భారతదేశం నుండి విడిపోయే స్వేచ్ఛ వాళ్ళకి లేదు. రాష్ట్రాలు అవిచ్ఛిన్నమైనవి కాదు. ఏక రాజ్యాంగము, మనకు ఒకటే రాజ్యాంగము, ప్రత్యేకంగా ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రాజ్యాంగం ఏం లేదు. రాజ్యాంగ అదృఢత్వము, రాష్ట్రాల ప్రాతినిధ్యంలో సమానత్వం లేదు. అంటే అన్ని స్టేట్స్కి సంబంధించి విషయం. అడిట్ యంత్రాంగము, గవర్నర్ల నియామకం. గవర్నర్లను ఎవరు నియమిస్తారు? కేంద్రం నిర్ణయిస్తారు, అంటే సెంట్రల్. ఓకేనా. సో ఈ విధంగా ఏకకేంద్ర లక్షణాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఎన్నికల యంత్రాంగము, రాష్ట్ర బిల్లులపై వీటో అధికారము. మీరు రాష్ట్రపతి వీటో అధికారాలలో చూడొచ్చు. రాష్ట్ర బిల్లులు ఒకవేళ రాష్ట్రపతి దగ్గరికి వెళ్తే అతను ఏం చేయాలి అనే దానిపై రాజ్యాంగంలో లేదు. ఓకేనా. సో అది. నెక్స్ట్ సమైక్య వ్యవస్థలో అంటే ఫెడరల్ సిస్టంలో జాతీయ ప్రభుత్వాన్ని ఏమంటామంటే ఫెడరల్ ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం అని పిలుస్తాం. ప్రాంతీయ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంటాం లేదా ప్రావిన్షియల్ ప్రభుత్వం అంటాం. ప్రావిన్షియల్ గవర్నమెంట్. ఏకకేంద్ర ప్రభుత్వాలకు ఉదాహరణ
బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, చైనా, ఇటలీ, బెల్జియం, స్వీడన్, స్పెయిన్. సమైక్య ప్రభుత్వాలకు ఉదాహరణ అమెరికా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, రష్యా. ఈ విధంగా సమైక్య వ్యవస్థకు సంబంధించి. అండ్ జాతీయ ప్రభుత్వాలకి మరొక పేర్లు ఫెడరల్ ప్రభుత్వం అంటాం, కేంద్ర ప్రభుత్వం అంటాం. రాష్ట్ర ప్రభుత్వానికి మరొక పేరు ప్రాంతీయ ప్రభుత్వం అంటాం, ప్రావిన్షియల్ ప్రభుత్వం అంటాం. ఈ సమైక్య ఫెడరేషన్ అనేది ఏ భాష నుండి వచ్చిందంటే లాటిన్ భాషలోని ఫోడస్ అనే వర్డ్ నుండి వచ్చింది. ఫోడస్ అంటే సంధి లేదా ఒప్పందము. సంధి లేదా ఒప్పందము. ప్రపంచంలోని మొట్టమొదటి సమైక్య ఏది అంటే అమెరికా సమైక్య అండి. 50 రాష్ట్రాలు కలిసి 50 ప్రాంతాలు కలిసి ఒక అమెరికాగా ఏర్పాటు అవ్వడం జరిగింది. ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే అమెరికా విప్లవం ఎప్పుడైతే 1707 to 83 మధ్యలో జరిగిందో ఆ తర్వాత 87లో ఇది అమెరికా సమైక్య ఏర్పాటైంది. భారత సమైక్య వ్యవస్థ దేనిని పోలి ఉంటుంది? మనది మెజారిటీగా ఎక్కువగా సమైక్య వ్యవస్థ కిందకే వస్తుంది. అయితే దేన్ని పోలి ఉందంటే కెనడా సమైక్య వ్యవస్థని. కెనడా సమైక్య వ్యవస్థలో ఏకపౌరసత్వం కూడా ఉంటుంది, బట్ సమైక్య వ్యవస్థనే అది కూడా. ఓకేనా? 8వ షెడ్యూల్లో కేంద్ర రాష్ట్ర ఉమ్మడి అంశాల ద్వారా కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన జరిగింది. మనం షెడ్యూల్స్ కనుక చూసినట్లయితే టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అనే దాంట్లో మనం ఈ షెడ్యూల్స్కి సంబంధించి ఉంటుంది. 7వ షెడ్యూల్లో కేంద్ర జాబితాలో 98 అంశాలు ఉన్నాయి. రాష్ట్ర జాబితాలో 59 అంశాలు ఉన్నాయి. ఉమ్మడి జాబితాలో 52 అంశాలు ఉన్నాయి. ఈ విధంగా డివైడ్ చేశారు. రాష్ట్ర బిల్లులపై రాష్ట్రపతికి గల అధికారము అబ్సల్యూట్ వీటో అండి. అర్ధ సమైక్య అని ఎవరు పేర్కొన్నారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అర్ధ సమైక్య అని ఎందుకన్నారంటే చూసినట్లయితే మనకి ఎక్కువగా సమైక్య పాయింట్లు ఉన్నప్పటికీ కొన్ని ఏకకేంద్ర వ్యవస్థలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందుకే దీన్ని అర్ధ సమైక్య అని అన్నారు ఆయన కేసీ వేర్ గారు. అండ్ సుప్రీంకోర్టు భారత రాజ్యాంగాన్ని సమైక్య వ్యవస్థగా ఏ కేసులో అభివర్ణించింది అంటే బొంబాయి కేసులో భారత రాజ్యాంగాన్ని సమైక్య వ్యవస్థగానే చెప్పింది. 1994 ఎస్ఆర్ బొంబాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియన్ కేసు ఇది. అండ్ భారత సమైక్య వ్యవస్థకి పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు కనుక చూసినట్లయితే లార్డ్ మియో అండి. లార్డ్ మియో గారిని పేర్కొనడం జరుగుతుంది. సో చూడండి, చాలా సింపుల్ టాపికే, బట్ ఈ క్వశ్చన్ అడిగారు. అంటే విభజన వాటి యొక్క రిలేషన్స్ని బట్టి వాటి యొక్క అధికార విభజనను బేస్ చేసుకునే ఏకకేంద్రమా సమైక్య వ్యవస్థ అనేది మనం నిర్ణయిస్తామనేది చూసాం. సో వీడియో లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఎస్పెషల్లీ ఇది రైల్వేస్కి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి మాత్రమే కనుక నేను ఆ లెవెల్లోనే మీకు చెప్తా ఉన్నాను. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.